దిస్ ఇస్ డాక్టర్ నరిరామ్య. ఐఎమ్ ఈఎన్టీ అండ్ హెడ్ అండ్ నెక్ సర్జన్ జిప్మా. ఇవాళ డిస్కస్ చేసుకుంటున్న టాపిక్ సైనసైటిస్ ఒక సర్జరీ అండి. ఇది మోస్ట్ కామన్గా చేసే సర్జరీ వరల్డ్ వైడ్లో. ఎందుకు అంత ఇంపార్టెంట్ ఈ సర్జరీ? ఎందుకంటే చాలామంది ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల, ఈ యొక్క పొల్యూషన్ వల్ల చాలామందికి ఎలర్జీ అనేది కామన్ అయిపోయింది. ఇప్పుడు ఈ యొక్క ఎలర్జీ కామన్ అయిపోయిన తర్వాత ఈ సైనసైటిస్ కోరిలేటెడ్ బట్ ఎలర్జీకి. సో ఈ ఎలర్జిక్ సైనసైటిస్ అంటాం. ఈ యొక్క ఎలర్జిక్ సైనసైటిస్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు మనుషులు. ఏంటంటే హెడేక్ వస్తూ ఉంటుంది, ఫేస్ పెయిన్ వస్తూ ఉంటుంది, ఇంకా కళ్ళు తిప్పలేకపోవడం, బరువుగా ఉండడం, దగ్గు రావడం, జలుబు చేయడం, స్మెల్ తగ్గిపోవడం, ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే చాలా ఇబ్బంది పడతారు పేషెంట్స్. మెడిసిన్స్ ఇస్తామన్నమాట. ఒకవేళ మెడిసిన్స్తో కూడా తగ్గలేదు, అసలు వేరే ఏమైనా అబ్స్ట్రక్టివ్ కాజెస్ ఏమైనా ఉన్నది ఈ సైనస్ ఒక ఓపెనింగ్కి అన్నప్పుడు మేము సర్జరీ చేసేస్తాం. ఇవి చాలా సర్జరీస్ ఉన్నాయండి సైనస్ ఒక ఓపెనింగ్కి. ముందు ప్రీవియస్గా ఏంటంటే మనం బయట ఫేస్కి కట్ చేసి ఇవ్వాలి అన్నమాట. ఫేస్ కట్ చేసి అప్పుడు లోపల ఉన్న సైనస్ ఓపెనింగ్ని డ్రైన్ చేస్తాయి. కానీ ఇప్పుడు అడ్వాన్స్మెంట్ ఆఫ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత చాలా కట్టింగ్ అనేది డిక్రీజ్ అయిపోయింది చాలా వరకు. సో అలాంటి దాంట్లో ఏంటంటే ఈ ఫెస్ సర్జరీ అనేది ఒకటి. ఈ ఫెస్ అంటే ఏంటి? ఫెస్ అంటే ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అన్నమాట. ఈ యొక్క సైనస్ సర్జరీ చాలా యూస్ఫుల్ పేషెంట్కి, డాక్టర్కి, ఇద్దరికి. ఎందుకంటే ఇది క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇంప్రూవ్ చేస్తుంది. అసలు బయట స్కార్ అనేదే ఉండదు. లోపల సర్జరీ చేయడం మాత్రం కెమెరా పెట్టి మొత్తం అంతా ఏమవుతుంది సైనస్లోని అనేది క్లియర్ కట్టర్ కెమెరా పెట్టి చూసేస్తూ ఉంటాం. ఈ కెమెరా పెట్టి చూడడం వల్ల లోపల ఏమేమి స్ట్రక్చర్స్ ఉన్నాయి అనేది కూడా క్లియర్గా కనిపిస్తుంది. దీనివల్ల మినిమల్గా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, బయట స్కార్ ఉండదు, త్వరగా రికవర్ అయిపోతారు పేషెంట్స్ని. సో ఇంత త్వరగా రికవర్ అయిన ఈ ఫెస్ సర్జరీ ఇంకా అడ్వాన్స్మెంట్స్ కూడా వచ్చాయి. అదేంటంటే బెలూన్ సైనోప్లాస్టీ అంటాం. ఓపెనింగ్ని వైడెన్ చేస్తామన్నమాట బెలూన్ పెట్టి. అది ఇంకా అడ్వాన్స్డ్ టైప్ అన్నమాట. సో ఇన్ని సర్జరీస్ ఉన్నప్పుడు ఏంటంటే పేషెంట్ ఏది కంఫర్టబుల్ అనేది చూసుకొని బట్టి చేస్తామన్నమాట. ఒక్కోసారి ఏంటంటే అసలు ఈ సైనస్ అంటే ఏంటి? మన ఫేస్ ఒకవేళ కట్ చేసామనుకోండి, దాంట్లో ఎముకల్లోని గాళ్ళు ఉంటాయి, ఈ యొక్క క్యావిటీలు అన్నమాట. ఈ గాళ్ళు ఏం చేస్తాయంటే రెస్పిరేషన్కి యూజ్ అవుతాయి, ఊపిరి తీసుకోవడానికి, అంటే లైక్ స్మెల్ చూసుకోవడానికి యూజ్ అవుతుంది, ఊపిరి బాగా తీసుకోవడానికి, మొత్తం సెక్రీషన్స్ అంతా బయటకు వచ్చేటట్టు చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇది ఒక్కటే కాదు, దీనివల్ల ఏంటంటే మన ఫేస్ ఇంత హెవీగా ఉంటుంది కదా, ఈ ఫేస్ కూడా మన మెడ మీద నించోడానికి సైనస్ చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే వెయిట్ రిడక్షన్ చేసేస్తుంది అన్నమాట. ఇంపార్టెంట్ ఈ సైనస్ని. ఈ సైనస్కి ఇన్ఫెక్షన్ వచ్చినా, ఏమైనా కండిషన్స్ వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినా అవ్వచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ అయినా అవ్వచ్చు, ఈవెన్ ఎలర్జీ వల్ల కూడా ఈ సైనసైటిస్ రావచ్చు. ఈవెన్ ఏవైనా గ్రోత్స్ పెరిగినా కూడా లోపల ఏవైనా నాన్ క్యాన్సరస్, ఏవైనా పాలిప్స్ అయినా పెరిగినా, ఏవైనా ట్యూమర్స్, ఏవైనా క్యాన్సర్ కూడా పెరిగినా కూడా మనం చేస్తాం. ఇవి కొన్నిసార్లు ఏంటంటే ఈ సర్జరీని వేరే సర్జరీస్తో కూడా యాడ్ చేసి మాత్రం చేస్తూ ఉంటాం అన్నమాట. కానీ బేసిక్గా మనం ఇవాళ సైనసైటిస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ ఫెస్ గురించి చెప్తుంటే, ఈ యొక్క ఓపెనింగ్ని వైడెన్ చేయడం వల్ల ఈ యొక్క కెమెరా పెట్టి నీట్గా చూసి మొత్తం అంతా బయట తీసేస్తాం కాబట్టి, లోపల ఏమైనా సెక్రీషన్స్ అయినా, పస్ అయినా ఏమైనా ఉన్నప్పుడు తీసేస్తాం కాబట్టి చాలా వరకు రికవర్ అయిపోతారు, చాలా పీస్ఫుల్గా ఉంటారు ఆఫ్టర్ పోస్ట్ ఆపరేటివ్. ఇది అసలు ఎందుకు చేస్తున్నామో మనం అర్థమవుతుంది. కానీ ఆపరేషన్ చేసే ముందు మనం ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏం ప్రికాషన్స్ తీసుకుంటామంటే ఫస్ట్ 1 month వరకు మనం చూస్తాం అసలు మెడిసిన్స్తో ఏమైనా తగ్గుతుందా, అంత బాగానే ఉందా అని చూసుకుంటున్నప్పుడు వాళ్ళు మెడిసిన్స్తో రికవర్ అవ్వట్లేదు, అంత సెక్రీషన్స్ పూలప్ అయిపోతున్నాయి. అప్పుడు ఏం చేస్తామంటే కెమెరా పెట్టి, ఎండోస్కోప్ పెట్టి లోపల ఏంటి ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాం. ఏమైనా పస్సు ఉంటుందా, లేకపోతే ఏమైనా ముక్కు బెండ్ ఉంటుందా లోపల, లేకపోతే ఏమైనా పెరిగిందా, ఇవన్నీ చూసిన తర్వాత ప్లాన్ చేస్తాం అన్నమాట ఈ సర్జరీ చేయాలి అని. అప్పుడే ఏం చేస్తాము, సిటీ స్కాన్ కూడా యాడ్ చేస్తామన్నమాట. లోపల ప్రక్కన ఉన్న ప్రాక్సిమిటీ ఉన్న స్ట్రక్చర్స్, ఏమైనా కన్ను ఉంటుంది ఇక్కడ, పళ్ళు ఉంటాయి కింద, పక్కనేమో ముక్కు ఉంటుంది ఇక్కడ సైడ్ బెండ్, ఇక్కడ ఏమో వచ్చి దవడ ఉంటుంది, ఇన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. వెనకాల ఏమొచ్చి పెద్ద బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఇన్ని స్ట్రక్చర్స్ ఉన్నప్పుడు మనం సేఫ్టీ మెజర్స్ కింద చూసుకునే సిటీ స్కాన్ అసలు ఏ ప్రాబ్లం ఉంది, సెక్రీషన్స్ వల్ల అయినా ఉంటుంది, ఏమైనా పెరిగిందా అని చూస్తాం, లేకపోతే ఏమైనా బోన్ స్ట్రక్చర్స్ వల్ల ప్రాబ్లం అవుతుందా, ఇవన్నీ సిటీ స్కాన్ చెప్పగలదు. ఈ సిటీ స్కాన్ చూసిన తర్వాత ఓకే పేషెంట్ ఇది కంపల్సరీ సైనస్ సర్జరీ చేయాలి అని తెలిసినప్పుడు అప్పుడు ఈ యొక్క చూసుకున్న తర్వాత బ్లడ్ టెస్ట్లు అనేవి చూసుకుంటాం. ఈ బ్లడ్ టెస్ట్లో ఏంటంటే
లోపల ఇన్ఫెక్షన్ ఎంత ఉన్నది, అన్ని పారామీటర్స్ బాగానే ఉన్నాయా, ఇన్ఫెక్షన్ ఏమన్నది, హిమోగ్లోబిన్ కంటెంట్ ఎలా ఉన్నది, అంత సీరాలజీ బాగానే ఉన్నదా, ఇవన్నీ ఏంటంటే సర్జరీ చేసే ముందు అన్నీ చూసుకుంటామంటండి. అంత బాగానే ఉన్నది అంటే వెంటనే ఆపరేషన్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే 2 వీక్స్ ముందు నుంచి యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటాము. తర్వాత ఈ యొక్క స్మోకింగ్ అనేది చేయకూడదు. 2 to 3 వీక్స్ మీరు అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఈ స్మోకింగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే లోపల స్కార్ ఫామ్ అయిపోయే ఛాన్స్ లోపల మాట, ఎందుకు లోపలే చేస్తుంది. అండ్ హీలింగ్ ప్రాసెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏమైనా ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు, యాస్ప్రిన్ ట్యాబ్లెట్ అంటారు, దానివల్ల బ్లీడింగ్ అవుతుంది. అంటే కొన్ని కండిషన్స్లో యాస్ప్రిన్ వేసుకుంటారండి. హార్ట్ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు బ్లీడింగ్ అంటే లైక్ బ్లడ్లో అవుతుంది అన్నప్పుడు ఈ క్లాట్ని కరిగిస్తూ ఉంటాం అన్నమాట. సో అలాంటి ట్యాబ్లెట్స్ ఏమైనా వేసుకుంటున్నాను, నెప్రాక్సిన్ ఆర్ ఇబుప్రూఫిన్ ఇలాంటి పెయిన్ కిల్లర్స్ ఏమైనా వేసుకుంటున్నాం, ఇవన్నీ ఏమైనా వేసుకున్నారంటే మేము ఆపించేస్తాం. ముందు నుంచి 2 to 3 వీక్స్ ముందు నుంచి ఆపించేస్తాం. తర్వాత ఏమైనా డయాబెటీస్ ఏమైనా ఉన్నదా అని కూడా చూసుకుంటాం. ఎందుకంటే డయాబెటీస్ వల్ల కూడా హీలింగ్ ప్రాసెస్ అనేది తగ్గుతుంది, ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత ఓకే నార్మల్గా ఉన్నారు అన్న ఫైన్ అయినప్పుడు అప్పుడు మేము సర్జరీ తీసుకుంటాం. ఒక రోజు ముందు అడ్మిట్ అయిపోమంటాం. ఒకవేళ కొంతమంది ఏమంటే ఒక 6 hours ముందు అడ్మిట్ అయితే చాలు. సో వాళ్ళకి ఫుడ్ తినద్దు అని చెప్తాం. ఒక 6 hours to 8 hours వరకు ఫుడ్, ఈవెన్ వాటర్ కూడా తాగకూడదు. సో అడ్మిట్ అయిన తర్వాత అంతా పారామీటర్స్ అన్నీ బాగున్నాయి అని చేసినప్పుడు మేము హాస్పిటల్ థియేటర్లో బెడ్ మీద పడుకోబెడతాం. అంత రిలాక్స్డ్గా ఉన్నారు, అంత పీస్ఫుల్గా ఉన్నది అన్నప్పుడు ఐదర్ జనరల్ ఎనస్థీషియా అయినా ఇస్తాము, లోకల్ ఎనస్థీషియా అయినా ఇస్తామన్నమాట. జనరల్ ఎనస్థీషియా ఏంటంటే జనరల్ ఎనస్థెటిస్టే ఇస్తారన్నమాట. ఎందుకంటే ముందుగానే ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. జనరల్ ఎనస్థీషియా కొన్నిసార్లు పేషెంట్స్ కోఆపరేటివ్గా ఉండరు, ఆర్ వేరే కండిషన్స్ పారామీటర్స్ ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, వేరే అదర్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయి కోరిలేటెడ్ అన్నట్టు మేము సేఫ్టీ ప్రొసీజర్స్ తీసుకొని జనరల్ ఎనస్థీషియాలో చేస్తూ ఉంటాం అన్నమాట. ఇంకోటి లోకల్ ఎనస్థీషియా ఏంటంటే పేషెంట్ కోఆపరేటివ్గా ఉన్నారు, అంతా బాగానే ఉన్నాయి, అన్ని పారామీటర్స్ ఈజ్ ఏబుల్ టు అన్నప్పుడు మేము జనరల్ లోకల్ ఎనస్థీషియా మోస్ట్లీ ఏంటంటే చాలామంది నార్మల్గానే ఉంటారండి, అంత పారామీటర్స్ తేడాగా ఉండవు. సో అప్పుడు లోకల్ ఎనస్థీషియా ప్రిఫర్ చేస్తాం. మరి లోకల్ ఎనస్థీషియాకి జనరల్ ఎనస్థీషియాకి తేడా అంటే లోకల్ ఎనస్థీషియా అంటే మేల్కుగా ఉంటారు పేషెంట్, మాతో మాట్లాడుతూ ఉంటాం, మేము కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటాము, ఆపరేషన్స్ చేస్తూ ఉంటాం. వాళ్ళతో మాట్లాడుతూ ఆపరేషన్ చేస్తే వాళ్ళకి ఏమైనా నొప్పి ఉన్నా కూడా మేము ఐడెంటిఫై చేయగలం. అంటే మ్యాక్సిమం నొప్పి లేకుండా చూస్తామండి, నొప్పి ఉంటే మేము చెయ్యం. సో ఇంజెక్షన్స్ ఇచ్చేస్తాము, ఇక్కడ ఒక ఇంజెక్షన్ ఇస్తాము, ముక్కులో ఒక ఇంజెక్షన్ ఇస్తాము, నొప్పి లేకుండా చేస్తాము. వాళ్ళు బాగానే ఉన్నదా అలా కంటిన్యూస్గా కాన్వర్సేట్ చేస్తూ 1 hour అంతా కాన్వర్సేట్ చేస్తూనే ఉంటాం అన్నమాట. మరి జనరల్ ఎనస్థీషియా ఏంటంటే హ్యాపీగా పడుకుని పోతారు, మళ్ళీ లేచిన తర్వాత ఏమైందని కూడా తెలియదు అన్నమాట. సో ఈ రెండు డిఫరెంట్ పేషెంట్ కండిషన్స్ ప్రకారం చూస్తాము, కోఆపరేటివ్నెస్ ప్రకారం చూస్తాము, ఏవైనా ప్రీ ఎగ్జిస్టింగ్ ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ మల్టిపుల్ పారామీటర్స్ ఉంటాయండి. దాని ప్రకారం మేము చూసి జనరల్ లోకల్ ఎనస్థీషియా అని మేము చెప్తామన్నమాట. ఓకే అయిపోతుంది, సర్జరీ ఎలా చేస్తాం. ఈ సర్జరీ ఏంటంటే ఎండోస్కోప్ లోపల పెట్టి మొత్తం అంతా చూసి ఏమైనా బ్లాక్ ఏమైనా దేనివల్ల బ్లాక్ ఉందో, ఒకవేళ బెండ వల్ల బ్లాక్ ఉందా, లేకపోతే ఏమైనా అబ్స్ట్రక్ట్ చేస్తుందో, ఏమైనా ట్యూమర్ ఉందా, ఆర్ పాలిప్ అనే కండిషన్ ఏమైనా బుడుపుల్లో పెరుగుతుంటే అవన్నీ తీసేస్తామన్నమాట. సో అవి చూసి అది తీసేసిన తర్వాత లోపల నేసల్ ప్యాక్ అనేది పెడతాం. నేసల్ ప్యాక్ 1 day to 2 days మ్యాక్సిమం పెడుతూ ఉంటాము. ఈ లోపల ఏంటంటే యాంటీబయాటిక్స్ మేము ఇస్తూ ఉంటాం అన్నమాట మీకు. సో దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమొచ్చాయంటే బెలూన్ సైనోప్లాస్టీ ఏంటంటే లోపల పెట్టి కొంచెం ఎక్స్పాండ్ చేస్తాం అన్నమాట. అంటే బెలూన్ పెట్టి ఆ యొక్క కన్నాన్ని, సో సైనస్ ఓపెనింగ్ పెద్దదవుతుంది. సో మొత్తం ఏమైనా పస్ ఉన్నా, ఏమైనా సెక్రీషన్స్ ఉన్నా అవన్నీ డ్రైన్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. దీంతో పాటు ఏంటంటే ఏమైనా ప్లేట్లు పెడుతూ ఉంటాం అన్నమాట. ఒక్కోసారి చేసినప్పుడు ఏమైనా సెప్ట్ పక్కన ప్లేట్స్ కూడా పెడతాం, అది 1 week తర్వాత తీసేస్తాం అన్నమాట. సో ఈ యొక్క ప్యాకింగ్ ఏమైనా మెరుసులు ప్యాకింగ్స్ ఏమైనా పెట్టినప్పుడు మేము ఒక 1 day అయినా 2 days అయినా పెట్టిన తర్వాత తీసేస్తాం. ఆర్ ఏమైనా ప్లేట్స్ పెడితే ఇట్ డిపెండ్స్ అండి. అంటే ఆ కండిషన్ ఏ ఒక్క కండిషన్కి ఆపరేషన్ చేసామో ఆ యొక్క కండిషన్ ప్రకారం మేము కొంచెం మాడిఫై చేస్తాము. సో దట్ పేషెంట్ కంఫర్ట్ కూడా లెవెల్స్ బట్టి చూసి కొంచెం అటు ఇటు మాడిఫై చేసి అది చూస్తూ ఉంటాం అన్నమాట. సో అయిపోయిన తర్వాత ఆపరేషన్ అయిపోయిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్ రూమ్కి తీసుకెళ్ళి మేము ఏం చూస్తామంటే కళ్ళు మూమెంట్స్ ఏమైనా బాగానే ఉన్నాయా, ముక్కు బ్లీడింగ్ ఏమైనా ఉందా, ఆర్ గొంతులో ఏమైనా బ్లీడింగ్ ఉందా, ఏమైనా నొప్పి వస్తుందా, హెడేక్ వస్తుందా, ఫీవర్ వస్తుందా, ఇవన్నీ గమనించిన తర్వాత పేషెంట్ ఏం సఫర్ అవ్వకుండా మేము మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం అన్నమాట. మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత ప్యాక్ ఉన్నంత వరకు ఏమంటే మేము హాస్పిటల్లోనే ఉంచుతామండి. ప్యాక్ అయిపోయిన తర్వాత తీసేసిన తర్వాత మేము ఈ యొక్క నోస్ని రిన్సింగ్ మొత్తం అంతా ముక్కు వాష్ చేయడం ఎలాగా అనేది మేము నేర్పిస్తాం పేషెంట్స్కి. ఎందుకు ఇది అంత ఇంపార్టెంట్ అండి రిన్సింగ్, నోస్ రిన్సింగ్ ఎందుకు ఇంపార్టెంట్, ముక్కు వాష్ చేయడం. లోపల క్లాట్స్ అంటూ ఉంటాయి ఆపరేషన్ చేసిన తర్వాత, ఈ క్లాట్స్ అంతా బయటకు తీసేయాలి.
సో ఏంటి, ఎన్నిసార్లు వాష్ చేసుకుంటే అంత మంచిది. దీంట్లో ఏంటంటే సోడియం బైకార్బోనేటు అండ్ సాల్ట్ రెండు కలిపేసి వాష్ చేయమంటాం అన్నమాట. ఈ యొక్క ప్రపోర్షన్స్లో కలుపుకొని వాష్ చేసుకోండి అని. ఆర్ మెడిసిన్స్ కూడా దొరుకుతాయండి, ముందుగానే ప్రిపేర్ అయిపోయిన స్ప్రేస్ దొరుకుతాయి నేసల్ వాష్కి, అవైనా మీరు వాడుకోవచ్చు అని చెప్తాం. ఈ యొక్క వాష్ చేసిన తర్వాత మొత్తం బ్లడ్ క్లాట్స్ వచ్చేసింది అనుకోండి, దానివల్ల ఏంటంటే సైనిక్ ముక్కులో తర్వాత సైనిక్ అనే కండిషన్స్ని ప్రివెంట్ చేయొచ్చు. అందుకనే పేషెంట్ని వాష్ చేయమని చెప్తాం. మీరు ఎన్నిసార్లు వాష్ చేస్తే అంత మంచిది, బ్లడ్ క్లాట్స్ వచ్చేయాలి. సో అంతా రిన్సింగ్ అయిన తర్వాత నీట్గా ఉంటుంది. నీట్గా ఉన్న తర్వాత పేషెంట్ బెటర్గా అవుతుంది. అండ్ మీకు ఇలాంటి ఏవైనా కండిషన్స్ ఏమైనా మీకు వస్తున్నాయా అని ముందుగానే చెప్పేసి పంపిస్తామన్నమాట. ఫస్ట్ థింగ్, మీ కళ్ళు స్వెల్ ఏమైనా అవుతుందా, ఆర్ కళ్ళు చుట్టూ ఏమైనా వాపులా వచ్చి మూమెంట్ చేయలేకపోతున్నారు, విజన్ తగ్గుతుంది, కన్ను చూపు తగ్గుతుందా, ఆర్ ముక్కు నుంచి నీరులా వస్తుందా, హెడేక్ సివియర్గా వస్తుందా, ఆర్ ఇక్కడ మెడ స్టిఫ్గా ఉంటుందా, ఇవన్నీ అడుగుతాము. ఇవన్నీ అడిగింది ఒకవేళ ఫీవర్ వచ్చేసింది, ఇవన్నీ ఉంటున్నప్పుడు మీరు చెప్పాలి. డాక్టర్ గారు చెప్తే మీకు ఇవన్నీ తగ్గించేసే మార్గాలు మేము చూస్తామన్నమాట. ఇది అందరికీ రావాలని లేదు, ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్కలా ఉంటారు. ఒకవేళ వచ్చినా కూడా ట్రీట్మెంట్ ఉన్నదండి, అదేం ప్రాబ్లమేం కాదు, ఇది అంత ఇష్యూ ఏం కాదు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే మీరు హ్యాపీగా ఈ నెక్స్ట్ 2 వీక్స్ ఆఫ్ రికవరీ టైంలోని ఇవన్నీ ఏమైనా అబ్జర్వ్ చేసి మీకు ఏమైనా అనిపిస్తే వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోండి. సో మీకు ఒక ట్రీట్మెంట్ అంటే లైక్ బెటర్టైతే మీకు ట్రీట్మెంట్ బెటర్గా అయ్యేటట్టు చూద్దాం. మ్యాక్సిమం ఇలాంటివి ఏం రావండి, చాలా వరకు 90% రావు. ఒకవేళ వచ్చినా కూడా మనం ట్రీట్మెంట్ చేసేయచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో ఆఫ్టర్ ఈ 2 వీక్స్లోని ఈ 1 వీక్లో మేము 50% ఆఫ్ ఎక్సర్సైజ్ చేయొద్దనే చెప్తాం. వెయిట్ లిఫ్టింగ్ ఏమీ చేయొద్దు, నోస్ బ్లోయింగ్, ముక్కుని చీదద్దు అని చెప్తూ ఉంటాం. ప్రెషర్ ఎక్కువ బాడీ మీద ప్రెషర్ పెట్టద్దు అని చెప్తాం, ఎందుకంటే ప్రెషర్ ముక్కు మీద పడుతూ ఉంటుంది, బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి ప్రెషర్ పెట్టద్దు అంటాం. ఏవైనా తుమ్ములు వచ్చే పనులు ఏం చేయొద్దు, అంటే ఐస్ క్రీమ్స్ అయినా ఇలాంటివి ఏంటంటే ఏమి తుమ్ములు రాకూడదండి. మ్యాక్సిమం తుమ్ములు రాకుండా మేము మెడిసిన్స్ కూడా మేము ఇస్తూ ఉంటాం అన్నమాట. మ్యాక్సిమం తుమ్ములు రాకుండా, ప్రెషర్ పడకుండా. ఈ టైంలో కొన్ని ట్యాబ్లెట్స్ మీరు ఆస్పిరిన్ అయినా ఎనసైడ్స్ అయినా నెక్స్ట్ 2 వీక్స్ కూడా మేము ఆపుతామండి. సో దట్ బ్లీడింగ్ ఏమీ రాకుండా ఉంటుందన్నమాట. సో ఏమేమి ట్యాబ్లెట్స్ ఏమేమి వాడుతున్నారో మేము ముందుగానే డాక్టర్ గారికి చూపించాలన్నమాట, అందుకని ఇంపార్టెంట్. సో దాంతోపాటు ఏంటంటే ఆఫ్టర్ 2 వీక్స్ తర్వాత మీరు టోటల్గా మీరు ఎక్సర్సైజ్ ఏమైనా చేసుకున్నా మీరు చేసేసుకోవచ్చు, నార్మల్గా ఉండొచ్చు. కానీ ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఫర్ 1 మంత్ వరకు మాత్రం మీరు మంచిగా వాష్ చేసుకోవాలి ముక్కుని. సో దట్ మీరు ఎంత నీట్గా ఉంచుకుంటే మీ సైనస్ సర్జరీ అంత సక్సెస్ఫుల్ అయిపోతుంది. సక్సెస్ అవుతుందండి, కానీ ఆ బ్లడ్ క్లాట్స్ ఉండకూడదు. అందుకని ఎక్కువ స్పెసిఫిక్గా ప్రికాషన్స్ చెప్తాం అన్నమాట. ఈ ఒక బాగా వాష్ చేసుకోండి, కంపల్సరీ వాష్ చేసుకోండి అని స్పెసిఫిక్గా చెప్తూ ఉంటాం, యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటాం. సో ఫాలో అప్ అయినప్పుడు ఏంటంటే ఆఫ్టర్ ఆపరేషన్ అయిపోయిన ఫాలో అయిన తర్వాత 1 వీక్లో ఒకవేళ ప్లేట్స్ ఏమైనా పెడితే మేము తీసేస్తాము ఓపీ బేసిస్లో. ఆఫ్టర్ 1 వీక్ బాగానే ఉంటే 1 వీక్ ఏమైనా ఉన్నది అంటే ఆ ప్లేట్స్ కూడా తీసేస్తామండి. అండ్ తర్వాత ఆఫ్టర్ 1 మంత్ తర్వాత ఒకసారి వస్తే ఎలా బాగానే ఉన్నారో, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ నీట్ అండ్ నైస్ అన్నప్పుడు దే కెన్ రిస్టోర్ దియర్ వర్క్ నార్మల్. ఒక నేసల్ స్టిరాయిడ్ స్ప్రేస్ ఏంటంటే ఈ ఒక 2 వీక్స్ వరకు మేము ఇవ్వమండి, ఎందుకంటే హీలింగ్ ప్రాసెస్ని కొంచెం హ్యాంపర్ చేస్తుంది అని స్టిరాయిడ్ స్ప్రే. తర్వాత మేము ఇవ్వచ్చు ఒకవేళ ఎలర్జిక్ సైనసైటిస్ అయినప్పుడు, అలాంటి టైంలో ఇస్తూ ఉంటాం అన్నమాట. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు, ఇన్ని కండిషన్స్ వచ్చినప్పుడు చూసుకున్నప్పుడు నీట్గా సర్జరీ చేసి మీ ప్రీ ఆపరేటివ్ ఎంత ఇంపార్టెంటో, ఆపరేషన్ ఎంత బాగా చేస్తున్నామో పోస్ట్ ఆపరేటివ్ కూడా మీకు అంతే ఇంపార్టెంట్. అంత ఇంపార్టెంట్ కాబట్టి మీ యొక్క ప్రాసెస్ ఉట్టి సర్జరీయే కాదు, మీరు ఎంత బాగా చూసుకుంటున్నారు అనేది దాన్ని బట్టి కూడా ఉంటుంది. అందుకని అంత ప్రికాషన్స్ చెప్తాం. ఇవన్నీ ప్రికాషన్స్ చెప్తే గ్యారంటీ అండి హ్యాపీగా ఈ యొక్క సైనసైటిస్ ఆపరేషన్కి చాలా పీస్ఫుల్గా ఉంటాయి. ఇంకా అడ్వాన్స్డ్ సర్జరీస్ కూడా ఉన్నాయి, లేజర్తో కూడా చేస్తారు. సో దానివల్ల ఏంటంటే కొంచెం మినిమల్ బ్లీడింగ్ ఉంటుంది, ఎక్కువ బ్లీడింగ్ ఉండదు, అండ్ టిష్యూస్ అంటే ఈజీగా స్ట్రింక్ చేసేయచ్చు. సో అలాంటి అడ్వాన్సెస్ బెలూన్ సైనోప్లాస్టీ అయినా, లేజర్ సర్జరీస్ అయినా చాలా వచ్చాయి. ఈ యొక్క సర్జరీస్ వల్ల ఏంటంటే పేషెంట్స్కి ముందు ఫేస్ అయినా కట్ చేసి ఇవ్వాలి, ఇప్పుడు అది కూడా లేదు, చాలా పీస్ఫుల్గా ఉంటున్నారు అండ్ దే క్యాన్ గో ఇమీడియట్లీ ఇంటూ సర్జరీ. చాలామంది చాలా రికవర్ అయ్యారు అండ్ దే ఆర్ హ్యావింగ్ అ వెరీ బ్యూటిఫుల్ లైఫ్. సో ఈ యొక్క సర్జరీ అని భయపడకండి, దీనివల్ల అంత పెద్ద ఇష్యూస్ ఏమీ ఉండదు, మీరు హ్యాపీగా సర్జరీ చేయించుకోవచ్చు. ఒకవేళ మీకు మెడికల్ ట్రీట్మెంట్ వేరే కండిషన్స్ ఏవైనా ప్రీడియస్ ఉంటే మీ డాక్టర్ గారు గ్యారంటీ చెప్తారు, మీరు ఆ సర్జరీ చేసుకునేటట్టు మీ యొక్క క్వాలిటీ ఆఫ్ లివింగ్ చాలా బెటర్ అయిపోతుంది. సో దీనివల్ల పీస్ఫుల్గా ఉండొచ్చు.
సో ఈ యొక్క ప్రాబ్లంతో సైనసైటిస్తో మీరు సఫర్ అవుతుంటే, మీరు ఒక సర్జరీ గురించి మీరు టెన్షన్ పడుతుంటే, ఐ హోప్ దిస్ ఎపిసోడ్ మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ దిస్ ఎపిసోడ్ ఈస్ యూస్ఫుల్.